యుద్ధం మొదలై వారం రోజులు దాటింది. అయినా ఇరువైపులా భీకర దాడులు సాగుతున్నాయి. తాజాగా ఇరాన్ మీద అతిపెద్ద దాడికి దిగాయి అమెరికా, ఇజ్రాయెల్. అదే స్థాయిలో తిప్పికొడుతోంది ఇరాన్. బేషరతుగా లొంగిపోతే తప్ప యుద్ధం ఆగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు డొనాల్డ్ ట్రంప్. కాగా ఈ యుద్ధంలో చైనా, రష్యాలు నేరుగా దిగకున్నా ఇరాన్కు ఆయుధాలు, నిఘా సమాచారం అందిస్తూ పరోక్ష సాయం అందిస్తున్నారు. మరోవైపు ఈ యుద్ధం ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో అనే ఆందోళన మొదలైంది. సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగితే అమెరికా అధ్యక్షునికి స్వదేశంలో వ్యతిరేకత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. పశ్చిమాసియా వార్ హీట్ మరింత తీవ్రతరమవుతోంది. ఇరాన్పై యుఎస్, ఇజ్రాయెల్ బాంబుల మోత మోగించాయి. ఇరాన్లోని మిజైల్ లాంచర్లు, బంకర్లు, ఆర్థిక మూలాలను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. టెహ్రాన్లోని మెహరాబాద్ ఎయిర్పోర్టుపై భారీ ఎత్తున దాడులు చేసింది. మరోవైపు ఇరాన్కు చెందిన ఎయిర్ ఫోర్స్, నేవీని తుడిచిపెడుతోంది అమెరికా. ఇప్పటికే ఇరాన్కు చెందిన 32 యుద్ధ నౌకలను ముంచేసింది. మరోవైపు ఈ దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తోంది ఇరాన్. ఇజ్రాయెల్, బహ్రెయిన్, ఇరాక్, కువైట్పై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై అర్ధరాత్రి నుంచి భారీగా క్షిపణుల వర్షాన్ని కురిపించింది. అటు బహ్రెయిన్లో కూడా ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉండడంతో ఎయిర్ స్ట్రైక్ అలర్ట్స్ మోగుతున్నాయి. అయితే యుద్ధం తీవ్రం అవుతున్న వేళ ఇరాన్ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. పొరుగు దేశాలపై ఇకపై తాము దాడులు చేయబోమని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించారు. ఆయా దేశాలకు క్షమాపణ కూడా చెప్పారు. తాజాగా తాము ఇరాన్ మీద ఇప్పటి వరకు చేసిన దాడుల కంటే అతిపెద్ద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెసెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లుగా టెహ్రాన్ అభివృద్ధి చేస్తున్న క్షిపణి తయారీ ఫ్యాక్టరీలు, క్షిపణి లాంచర్లను ఈరోజు పూర్తిగా తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. తాము చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్గా ఇది చరిత్రలో నిలుస్తుందన్నారు. బెసెంట్ చెప్పినట్లుగానే ఇరాన్లోని పలు ప్రాంతాలు పేలులతో దద్దరిల్లిపోయాయి. యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ను భారీ మొత్తంలో సైనిక ఆయుధాలు, మందుగుండు సామాగ్రి విక్రయించడానికి ఆమోదం తెలిపినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఎమర్జెన్సీ ఆయుధ విక్రయాల్లో భాగంగా ఇజ్రాయెల్కు 12,000 బాంబు కేసింగ్లను, ఇతర ఆయుధాలను సరఫరా చేసినట్లు తెలిపింది. ఇప్పటికీ అమెరికా 2 యుద్ధ విమాన వాహన నౌకలను ఇరాన్ వైపు తరలించింది. యుఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ, యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఇరాన్ దిశగా కదిలాయి. మరోవైపు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి తెరతీసి వారం పూర్తయ్యాయి. ఈ 7 రోజుల్లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఫిబ్రవరి 28న ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరిట ఇజ్రాయెల్ ఎపిక్ ప్యూరీ పేరుతో అమెరికా భారీస్థాయి యుద్ధానికి దిగాయి. బరిలోకి దిగుతూనే ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీని హత్య చేయడం ద్వారా ఏకంగా కుంభస్థలాన్ని కొట్టాయి. ఈ వారం రోజుల్లో ఇరాన్ భూభాగంలోని 3,000 లక్ష్యాలపై తమ సైన్యం విరుచుకుపడినట్లు అమెరికా ప్రకటించింది. ఇప్పటిదాకా కనీసం 1,300 మందికి పైగా మరణించారు. లెబనాన్, ఇజ్రాయెల్లో పదుల కొద్దీ మరణాలు సంభవించాయి. ఇరాన్ కూడా తీవ్రస్థాయిలో ఎదురు దాడికి దిగి అమెరికా సైనిక స్థావరాలు అన్నింటినీ లక్ష్యం చేసుకోవడంతో గల్ఫ్లోని ఇతర దేశాలు కూడా దాడుల బారిన పడ్డాయి. యుద్ధం మరో 2 వారాలు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ 4-5 వారాలు పట్టొచ్చని అమెరికా చెబుతూ ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కాగా ఇరాన్ బేషరతుగా లొంగిపోతే తప్ప ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకునేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పేశారు. ఇరాన్ లొంగాక ఆ దేశంలోని ఆమోదయోగ్య నేతలు, అమెరికా మిత్రదేశాలు కలిసి ఆర్థికంగా గట్టెక్కించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తామని ఆయన వెల్లడించారు. ఇరాన్ను మునుపటి కంటే పెద్దగా, ఉత్తమంగా, బలంగా తీర్చిదిద్దుతామని ట్రంప్ తెలిపారు. ఇరాన్కు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. ఇరాన్ సైన్యం, నౌకాదళం, కమ్యూనికేషన్ వ్యవస్థలు, నాయకత్వం తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా దాడులు అంచనాల కన్నా మెరుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధ చర్యలకు ఎంత స్కోర్ ఇస్తారని అడిగితే ట్రంప్ ఆసక్తికరంగా స్పందించారు. 0 నుంచి 10 వరకు స్కోర్ ఇవ్వాలంటే నేను 12 నుంచి 15 వరకు ఇస్తాను. వారి సైన్యం లేదు, నౌకాదళం లేదు, కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా లేవు అంటూ వ్యాఖ్యానించారు. అయతొల్లా అలీ ఖమేనీని అంతం చేసేందుకు ప్రయోగించిన ఆయుధం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాక్టీస్ కోసం అభివృద్ధి చేసిన ఒక మిజైల్ సుప్రీం లీడర్ను బలి తీసుకుంది. ఖమేనీ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవద్దనే ఉద్దేశంతో అత్యంత శక్తివంతమైన బ్లూ స్పారో క్షిపణిని ప్రయోగించారు. ఖమేనీ భార్య, కోడలతో పాటు కనీసం 40 మందికి పైగా ఉన్నత స్థాయి నేతలు, సైనిక కమాండర్లు కూడా ఈ దాడిలో మరణించారు. ఈ మిజైల్ను రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ఒక్కసారి లక్ష్యం వైపు దూసుకు వెళ్ళింది అంటే దాన్ని మధ్యలో అడ్డుకోవడం అసాధ్యం. బ్లూ స్పారో పొడవు 6.51 మీటర్లు, బరువు 1900 కిలోలు. సింగిల్ స్టేజ్ సాలిడ్ రాకెట్, ప్రొఫెలెంట్ రాకెట్ ఉంటుంది. జీపీఎస్తో పాటు ఐఎన్ఎస్ నావిగేషన్ సిస్టంతో ముందుకు వెళ్తుంది. బయట నుంచి అందే సిగ్నల్తో పని లేకుండా తన కదలికలు నిర్దేశించుకోగలదు. గురుత్వాకర్షణ శక్తితో భూమి దిశగా ప్రయాణించి లక్ష్యాన్ని తాకి
పేలిపోతుంది. ఇరాన్ మీద యుద్ధం అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడమే అనుకుంది అగ్రరాజ్యం. అయితే తమ సుప్రీం నాయకుడు ఖమేని మృతితో రెచ్చిపోయిన రివల్యూషనరీ గార్డ్స్ పొరుగు దేశాల్లోని అమెరికా స్థావరాల మీద విరుచుకుపడ్డారు. ఇరాన్ ఆయుధాలు ఇజ్రాయెల్ అమెరికా ఆస్తులనే కాదు, యుఏఈ, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా సహా దాదాపు 10 దేశాల్లోని లక్ష్యాలను తాకాయి. దీంతో ఇరాన్ పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లను నిల్వ చేసుకుందన్న విషయం స్పష్టమవుతోంది. షాహిద్ క్లాస్ కమికాజే డ్రోన్లు, పతాఫ్ క్లాస్ హైపరోనిసిక్ క్షిపణుల వంటివి ఇరాన్ భద్రతా వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇరాన్కు ఇంత భారీ స్థాయిలో ఆయుధాలను అందించింది చైనాయేనని చెప్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ముందు ఇరాన్కు చైనా ఈ ఆయుధాలు అందించిందని తెలుస్తోంది. కాగా చైనా అందించిన గగనతల రక్షక క్షిపణి వ్యవస్థ ఇరాన్కు పనికిరాకుండా పోయిందని, శత్రు దాడులను ఏమాత్రం అడ్డుకోలేకపోయిందని చెప్తున్నారు. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కోవడంలో రష్యా అందిస్తోన్న రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఇరాన్కు ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు, ఇతర సైనిక స్థావరాల సమాచారాన్ని ఇరాన్కు రష్యా చేరవేసిందని తెలుస్తోంది. ఇరాన్ వేల సంఖ్యలో వన్ వే అటాక్ డ్రోన్లను, వందల క్షిపణులను అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలు, ఇతర లక్ష్యాలపై ప్రయోగించింది. అమెరికా కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలను దెబ్బతీస్తోంది. రష్యాకు చెందిన అధునాతన ఉపగ్రహ సేవలు ఇరాన్కు లభిస్తున్నాయని, అందుకే దాని లక్షిత దాడుల సామర్థ్యం పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ వద్ద పరిమిత సంఖ్యలోనే సైనిక ఉపగ్రహాలు ఉన్నాయి. అందువల్ల రష్యా అందించే శాటిలైట్ చిత్రాలు వారికి ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ యుద్ధంలోకి రష్యా నేరుగా ప్రవేశించే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ దేశానికి ఉక్రెయినే మొదటి ప్రాధాన్యమని చెప్తున్నారు. కాగా ఈ యుద్ధం ఇప్పట్లో ముగుస్తుందా లేదా అనే ఆందోళనలు మొదలయ్యాయి. ఈ యుద్ధం పశ్చిమాసియాలో 9 దేశాలకు విస్తరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘర్షణ మరింత ముదిరే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని మరణిస్తే యుద్ధం ముగుస్తుందని, ఇరాన్ తలవంచడం ఖాయమని, అక్కడ ప్రభుత్వం మారిపోతుందని ఇజ్రాయెల్, అమెరికా భావించాయి. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు. తమ సుప్రీం లీడర్ ఖమేని హత్య పట్ల ఇరాన్ ప్రజలు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఇరాన్ సైన్యం ఎక్కడా తగ్గకుండా పోరాడుతోంది. ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగుతోంది. దీంతో ఇరాన్ను ఎలాగైనా లొంగదీసుకోవాలని అమెరికా తన దళాలను పెద్ద ఎత్తున పశ్చిమాసియాకు తరలిస్తోంది. సుదీర్ఘ యుద్ధానికి ఇజ్రాయెల్తో పాటు అమెరికా సైతం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై స్వదేశంలోని అసంతృప్తి మొదలైంది. యుద్ధాన్ని అమెరికన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యుద్ధాన్ని త్వరగా ముగించకపోతే నవంబర్లో జరిగే మిడ్ టర్మ్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని ట్రంప్ సొంత పార్టీకి చెందిన రిపబ్లికన్లు ఆందోళనలో ఉన్నారు. ఇరాన్ యుద్ధం ఈ ఎన్నికలపై గట్టి ప్రభావాన్ని చూపే అవకాశం ఖచ్చితంగా ఉంది. ట్రంప్ అనవసరంగా దేశం మీద యుద్ధాన్ని రుద్దారనే అభిప్రాయం అమెరికా ప్రజల్లో ఏర్పడింది. పశ్చిమాసియాలో మరో యుద్ధాన్ని తాము కోరుకోవట్లేదని చెప్తున్నారు. అసలు ఖమేనీని హత్య చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గత అమెరికన్ అధ్యక్షులు ఇరాన్పై యుద్ధానికి ఇష్టపడలేదు. ఆ పని మొదట తానే చేశానని ట్రంప్ గొప్పగా చెప్పుకోవడం ప్రజలకు రుచించట్లేదు. ఈ విషయంలో రిపబ్లికన్ పార్టీలో కూడా చీలిక కనిపిస్తోంది. ట్రంప్ను వ్యతిరేకించేవారు ఎక్కువవుతున్నారు. యుద్ధం ప్రభావం అమెరికాలో అప్పుడే ఏర్పడింది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.